పప్పిలక్క, నా మేనకోడలు దీప్తి కాపురం కోసం సరుకులు పంపిస్తే నన్ను దొంగను చేశావు కదా. వంట మనిషి పార్వతికేమో 25,000 చీర పెట్టి నాకు 18,000 ముష్టి చీర మొహాన పడేశావు. భరిస్తున్నాను కదా అని నన్ను చీప్గా చూసిన నిన్ను నీ కుటుంబాన్ని అవమానిస్తే గాని నాకు నిద్ర పట్టదు. పనికి మాలిన పార్వతి వల్లే నీతో అక్షింతలు వేయించుకున్నాను అఖిలక్క. ఈ పెన్ డ్రైవ్ తో మీ పరువుని మూసిలో కలుపుతున్నాను. దేవా పార్వతిల పెళ్లి డెమో ప్లే అవగానే గుండె ఢామ్ అంటుంది, పబ్లిసిటీ టామ్ టామ్ అంటుంది. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. పదండి పదండి, మేకోటి పార్వతి మేడం, పదండి. హలో హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నారా? మాట్లాడక్క. ఆఫ్టర్ ఆల్ ఒక వంట మనిషి రాగానే బ్రాండ్ అంబాసిడర్ అని అఖిలాండేశ్వరతే కాబోయే పెద్ద కోడలు ఈ రుద్రపాటి చంద్రముఖిని కేర్ చేయకుండా ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళిపోయారంటే నా రేంజ్ ఏంటి? పడ్డానా? ఇక్కడే నిలబడ్డానా? దేవాకి నాకు నిశ్చితార్థ ముహూర్తం పెట్టేలోపు పార్వతి పతనానికి నేను ముహూర్తం పెట్టకపోతే ఈ రుద్రపాటి చంద్రముఖి పగ పట్టిందంటే అంతం మొదలైనట్టే. మేగోటి పార్వతి నా కాలి గోటికి కూడా సమానం కాదు. అలాంటి దాంతో ఇంటర్వ్యూనా? చంద్రముఖి, ఇంటర్వ్యూ అయిపోయిందమ్మా? అయిపోయింది అత్తయ్య. రండి, లోపల గెస్ట్లందరినీ పరిచయం చేసుకుని నిశ్చితార్థం డేట్ ని అనౌన్స్ చేద్దాం. అత్తయ్య, నిశ్చితార్థానికి నాకేం గిఫ్ట్ ఇస్తారు? ఆలోచన బాగుంది. నువ్వు మా ఇంటి కాబోయే కోడలివి. దుబాయ్ నుండి డైమండ్ నెక్లెస్ తెప్పించమంటావా? లండన్ నుండి ఫ్యాబ్రిక్స్ ఆర్డర్ చేయమంటావా? ఫలానాది కావాలని నువ్వు జస్ట్ సైగ చేస్తే చాలు. అడిగితే మీరు కాదనరని తెలుసు అత్తయ్య. కాకపోతే ఇలాంటి కోరిక కోరిందని అనుకుంటారేమోనని. చందు, నువ్వు కోరిక తీరుస్తారా అని అమ్మని అడిగావంటే ఆనందంగా నెరవేరుస్తుంది అమ్మ. తప్పకుండా తీరుస్తారు కదేవా.
మొహమాట పడుతున్నట్టుంది కోడలి పిల్ల. ఏం కావాలి అడుగమ్మా. చంద్రముఖి, కోడళ్ల మొహాల్లో సంతోషం చూడాలన్నది నా కోరిక. చెప్పు, ఏం కావాలి? చెప్పమ్మా. అడుగు చంద్రముఖి. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో నా కళ్ళుండాలి. చిన్నబాబు, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మేడం, దేవా పార్వతీల పెళ్లి ఎప్పుడు జరిగింది మేడం? చెప్పండి మేడం. చెప్పండి. మేడం చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ప్రెస్ వాళ్ళకి తెలియకుండా పెళ్ళెప్పుడు చేశారు మేడం? చెప్పండి మేడం. చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి. ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు మేడం, చెప్పండి. దేవాకి పార్వతికి ఎప్పుడు పెళ్ళైంది మేడం? చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. ప్లీజ్ మేడం. చెప్పండి. చెప్పండి. చెప్పండి మేడం. చెప్పండి ప్లీజ్ మేడం. మేడం. చెప్పండి. చెప్పండి. స్టాప్ ఇట్. మీరు పొరపాటు పడుతున్నారు. ఆ వీడియో కంపెనీ ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం చేసిన డెమో. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో నేనే అలా చేయాల్సి వచ్చింది. పబ్లిసిటీ ఎగ్జాంపుల్ కోసం చేసిన దాన్ని మీరు పబ్లిసిటీ చేయకండి. లీవ్ ఇట్. డెమో అయినా కళ్ళ కట్టినట్టు వేశారు కదా వీడియో. ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఎందుకు వేస్తారు? ఏదేమైనా వీడియో చాలా బాగుంది మేడం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. జస్ట్ స్టాప్ ఇట్. సెన్స్ ఉందా మీకు? కాబోయే కోడలు నేను ఇక్కడ ఉంటే వంట దాంతో దేవాని కలిపి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారా? నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ వాళ్ళని కూడా చూడను. చందు, వెయిట్. చిన్నబాబు, మామ్ 5 నిమిషాల్లో అందరూ ఇంట్లో హాజరు కావాలి. ఇట్స్ మై ఆర్డర్. ఏయ్, ఆగవే. నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రెస్ వాళ్ళని కూడా చూడను. చందు, వెయిట్. చిన్నబాబు, మామ్ 5 నిమిషాల్లో అందరూ ఇంట్లో హాజరు కావాలి. ఇట్స్ మై ఆర్డర్. ఏయ్, ఆగవే. ఫుల్లుగా పౌడర్ కొట్టుకొచ్చిన ఫేస్ మీద ఆ చెమటేంటే?
కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నాయి. ఎందుకు? ఏసీ ఎక్కువైందా? సిన్నమ్మ గారు, సిన్నమ్మగారు అని ఇక్కడ నిలబడ్డం కాదు, ఇంటికెళ్తే సీను సితారవుతుంది. అక్క అందర్నీ రమ్మంది, వినపడలేదా? రే బండ గణేష్, మీ అక్కని జాగ్రత్తగా తీసుకురా. అమ్మా, చంద్రముఖి స్వయంవరం ఏవి ప్లే చేయమంటే సంబంధం లేనివేవో ప్లే చేశారు. ఇవా మీరు తీసుకునే జాగ్రత్తలు? ఆ? ఒకటికి 2 సార్లు చెక్ చేసే ప్లే చేశానమ్మా. చెక్ చేస్తే ఎలా ప్లే అవుతుంది మహి? డెమో కోసం తీసిన వీడియో కాపీని సీక్రెట్ గా ఉంచారు కానీ ఇలా 10 మంది ముందు ప్రదర్శన ఇస్తారు ఎవరైనా? సెన్స్ లేదా? చంద్రముఖి ఎంత ఫీల్ అయిందో చూడండి. జరిగింది పొరపాటని ఇప్పుడు సంజయ్ ఇచ్చుకుంటే సరిపోతుందా? నాలుగు గోడల మధ్య నలిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మావయ్య. కానీ బయటికెళ్తే ప్రపంచం వేసే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. పార్టీలో వీడియో చూసి పార్వతీదేవ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న వాళ్ళు ఎల్లుడి నిశ్చితార్థంలో మమ్మల్ని ఏ విధంగా బ్లెస్ చేస్తారు మావయ్య? అమ్మాయి గారు, నా తప్పేదన్నా ఉంటే క్షమించండి అమ్మా. పెట్టిందమ్మా దండం. కళ్ళు ఎర్రబడతాయంటే చాలు నమస్కారం పెట్టి తుర్రుమంటుంది. ఇందులో పార్వతి తప్పేం లేదు పిన్ని. ఉండదు పెద్దబాబు, దాని తప్పు ఎప్పుడూ ఉండదు. మనమే ఏ తప్పు చేద్దామా, పరువు ఎలా తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాం. భవానీ, నా నోరు లేచిందని నువ్వు చెయ్యి లేపినా పడతానక్క. కానీ పిల్లలకి పెళ్లి చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక న్యూసెన్స్ అవుతూనే ఉందని నా బాధ. అది ఇదిగో ఈ వంటదాని వల్ల. ఏమంటావు చంద్రముఖి? బిజినెస్ కి సంబంధించిన ఫైల్ అయినా భద్రంగా దాచిపెడతాం. పెన్ డ్రైవ్ అలా నిర్లక్ష్యంగా పెట్టారంటే ఎవరినాలో అర్థం కావడం లేదు. అమ్మగారు రమ్మని కబురెట్టారట.
ఏం చేస్తున్నావు పార్వతి? అమ్మగారు, పెద్దబాబు గారికేమో మినపట్టు, సినిబాబు గారికేమో నేతి గారెలు, పెద్దమ్మాయి గారికేమో పన్నీర్ దోశ, మీరు ఐశ్వర్య అమ్మాయి గారేమో ఇడ్లీ తింటారు, అయ్యగారికి రాగి జావా అన్ని సిద్ధం చేస్తున్నాను. నాకు గడ్డి పెడుతుందా వెర్రి మొహంది? ఏం వండుతుందో చెప్పలేదు చూడు. నేనడిగింది వంట మనిషిగా ఏం చేస్తున్నావు అని కాదు పార్వతి. ఘట్టమనేని హర్బల్ బ్యూటీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఏం చేస్తున్నావు అని. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుంది పార్వతికి. తిండి లిస్ట్ అదే టిఫిన్ లిస్ట్ చాటంత చెప్పావు. అఖిలకి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బొక్కపడ్డ చాటలా మొహం అలా పెట్టావేంటే? బాండ్ అంబాసిడరు. పాపం పార్వతికి నోరు తిరుగుతున్నట్లేదు. బ్రాండ్ అంబాసిడర్ అనాలి పార్వతి. అదే అమ్మాయి గారు. కంగారు పడకు పార్వతి. బ్రాండ్ అంబాసిడర్ గా నువ్వు చేసే డ్యూటీ ఏంటనేది ప్రశ్న. ఏం చేస్తావో అది చెప్పు. నానే చేస్తాను అమ్మాయి గారు. పెద్దబాబు గారు ఏది చెప్తే అది చేస్తాను. లిప్స్టిక్, కాటుక డబ్బాలు, పౌడర్ డబ్బాలు ఇవన్నీ అట్టుకొని ఫోటోలు దిగాల. సారులు చెప్పినట్టు వీడియో కెమెరా ముందు నిలబడి నవ్వుతూ చెప్పాలా. పొల్లు పోకుండా చెప్తానమ్మ గారు. నానేదైనా తప్పుగా చెప్పినానా? తప్పు చేసినానా? పెద్దబాబు, కంపెనీ ఎండీగా ఫార్మాలిటీస్ ప్రకారం పార్వతితో మాట్లాడు. అలాగే అమ్మా. ఈరోజు మేగోటి పార్వతి బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి విరమించుకుంది. రుద్రపాటి చంద్రముఖి పదవీ కాలం ఈ క్షణంతో మొదలైంది. కంగ్రాట్స్ చందు. థ్యాంక్ యూ దేవా. కంగ్రాట్స్. కంగ్రాట్స్ వదినా. కంగ్రాట్స్ బ్రో. కంగ్రాట్స్. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మగార్ల ముందు సంతోషంగా సంతకం పెట్టాను కాని ఇప్పుడు ఏడిపోతాను మందారం. గుండె బరువెక్కినాది. ఊపిరి బిగబట్టినట్టు అయినది. పెద్దబాబు గారి కంపెనీలో ఉద్యోగం అంటే మాటలా అని సంబరంగా చెప్పుకున్న నాను
రేపు రేపు ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా? పెళ్ళాగిపోనాది, ఉద్యోగం పోయినాది, రుణమే తీరిపోతున్నదని ఏడుతో సర్ది పెట్టుకోవాలి మందారం. పార్వతి, చెప్పండి పెద్దబాబు గారు. సంతకం పెట్టమంటే స్వార్థమవుతుందని తెలిసే నువ్వు సైన్ చేసావని నాకు తెలుసు పార్వతి. ఎప్పుడు లేని చాలాకీతనం, బలవంతంగా తెచ్చుకున్న దుడుకుతనం, వీటిని చూడగానే నాకు అర్థమైంది నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావు. ఈ కంపెనీ పెట్టడం వెనుక నా కృషి ఎంతుందో, సక్సెస్ అవడం వెనుక నీ అదృష్టం కూడా అంతే ఉంది పార్వతి. గొప్ప చదువులేని చదవని నాను అదృష్టాన్ని నమ్ముకున్నాను. మీరు సూచించిన దారిని వెతుక్కున్నాను పెద్దబాబు గారు. పార్వతి, నీకు తెలీదు, 7 వారాలు నగలేసుకుని నేను దిగిన ఫోటోలు చూసే ఫారినర్స్ 25,000 కోట్ల పెట్టుబడి పెట్టారు. నీ చేత్తో లెక్క పెట్టడానికి తెలపడుతుంది, కానీ నువ్వు అడుగు పెట్టినందుకు ఆఫర్ రావడానికి నిమిషమే పట్టిందని నమ్ముతాను. నన్నే గొప్పదాన్ని కాదు పెద్దబాబు గారు, మీ దయ దాక్షిణ్యాల పంచన ఉన్నదాన్ని. అది నీ వినయం పార్వతి. వంట చేసి పెట్టే అమ్మాయి కోట్ల రూపాయలు విలువ గల ప్రాజెక్టుల మీద సంతకాలు పెడుతుందని పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పారు. నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే ఇలా మాట్లాడడానికి నాకు కూడా 5 నిమిషాలు టైం ఇచ్చేవారు కాదేమో. టైం ఏంటి పెద్దబాబు గారు, మీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తాను. మీరు నా మానాన్ని, ప్రాణాన్ని కాపాడిన దేవుళ్ళని నన్ను సచ్చదాకా చెప్పుకుంటాను. అట్లాంటిది మీకోసం నన్ను ఏ త్యాగమైనా సరేనా? సంతకం ఎట్టి ఇడుకొచ్చి ఏడుతున్నానంటే పెద్దబాబు గారి కింద పని చేసేదాన్నని గొప్పగా చెప్పుకునే భాగ్యం ఇక లేదన్న బాధే తప్ప ఇంకేంటి లేదు పెద్దబాబు గారు, అంతే. నో నో, మా పార్వతి ఏ విషయంలో బాధపడకూడదు. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఏది ఒకసారి నవ్వు. ఇప్పుడు నవ్వు రాదులే పెద్దబాబు గారు. అలా అంటే ఎలా? నేను ఒప్పుకోను, నవ్వాల్సిందే. పార్వతి, కావాలంటే నీకోసం, అదే నిన్ను మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ చేయడం కోసం 17వ కంపెనీ అయినా పెడతాను. సుబాబ్ గారు, మీరిక్కడికి వచ్చారేంటి? వెళ్ళిపోండి బాబు. దేవాసారిని అర్జెంటుగా కలవాలి పార్వతి. అయ్యో, మీ మీద ఈ ఇంట్లో వాళ్ళకెవరికి కోపం తగ్గలేదు. కానొత్తే కొడతారో చంపుతారో. వెళ్ళిపోండి బాబు గారు. నేనే తప్పు చేయలేదు పార్వతి, ఎవరిని మోసం చేయలేదు. దేవాసార్ కలిస్తే అంత వివరంగా చెప్తాను. అయ్యో, మీకు దండం పెడతాను. వెళ్ళిపోండి బాబు గారు. పార్వతి, శివ, ఎందుకొచ్చావు? మర్యాదగా వెళ్ళిపో. నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు నీకు. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటే. షట్ అప్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. కోప్పడకండి పెద్దబాబు గారు. దీప్తమ్మను శివబాబు గారు పెళ్లి చేసుకున్నారు. ఆ విషయం మర్చి ఆవేశపడితే అన్యాయం జరుగుతాది. చూసావా, మానవత్వం అంటే ఇది. ఇలాంటి మంచి మనిషిని మోసం చేసిన నువ్వు
మళ్ళీ మళ్ళీ ఎదురుపడ్డం కూడా తప్పే. వెళ్ళిపో. సార్ 2 నిమిషాలు టైం ఇవ్వండి, మీకు వివరంగా చెప్తాను. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. Just get off. సార్ మీరు ఆరాధించే కళ్ళు ఎవరో చెప్పడానికి వచ్చాను సార్. ఏంటి ఏంటి నువ్వు అనేది? ఆ కళ్ళు హర్బల్ బ్యూటీ కంపెనీ లోగో కళ్ళు ఎవరివో తెలిసిందా? అవును సార్. ఏ కళ్ళను చూస్తే మీకు మనశ్శాంతిగా ఉంటుందో, ఏ కళ్ళైతే మీకు మ్యాజిక్ మెడిసిన్ గా పనిచేస్తుందో, ఏ కళ్ళ వల్ల మీ కళ్ళల్లో నవ్వు కనిపిస్తుందని సంతోషంగా చెప్పుకున్నారో ఆ కళ్ళున్న అమ్మాయిని కనుక్కున్నాను సార్. నిజమా? చెప్పు శివ, ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? నా కళ్ళకు నవ్వు నేర్పించి నా మనసుకి ఊపిరిపోసి నా అనే వాళ్ళందరితో నవ్వుతూ ఉండొచ్చని చెప్పిన ఆ కళ్ళు ఎవరిది శివ? కమాన్ టెల్ మీ శివ, చెప్పు ప్లీజ్ శివ. మానం ప్రాణం కాపాడి జీవితాన్నిచ్చిన మిమ్మల్ని దేవుడని కొలిచే అమాయకురాలు పార్వతి కళ్ళే సార్ ఈ ఫోటోలో ఉన్నవి. చూడండి సార్. మా ఆశీర్వాదంతో పాటు నెలకు ₹1,00,000 జీతం తీసుకున్నావు. అనాథవు కాదు, అఖిలాండేశ్వరి అండ ఉందన్న పబ్లిసిటీ తెచ్చుకున్నావు. నీలో కష్టాన్ని చూశాను గాని నువ్వు అనాథవని చూడలేదు. ఆ అభిమానంతో పార్వతినిచ్చి నీకు పెళ్లి చేయాలనుకుంటే అంతా తారుమారు చేసి మా పరువు తీయాలని చూశావు. ఎందుకు చేశావు? నన్ను క్షమించండి మేడం. యాక్చువల్లీ జరిగింది చెప్పవయ్యా శివకుమార్. అక్క ఇంకా ఇంత కూల్గా అడుగుతుందంటే నీ అదృష్టం అనుకోవాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.